చెప్పుకోవడానికి సినిమా 24 క్రాఫ్ట్స్లో వీరు ఒకరే. కానీ మిగతా 23 క్రాఫ్ట్స్కి వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. కొన్ని సినిమాలకు వీరు లేనిదే పని జరగదు. మరికొన్ని సినిమాల్లో వీరి ఊసే ఉండదు. వారే స్టూడియో వర్కర్స్. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అంటాడు మహాకవి శ్రీశ్రీ. మీరు చూసే ఉంటారు, ఒక్కటి సినిమాలో చార్మినార్ సెట్, అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం సెట్. వాటి రూపకల్పన ఆర్ట్ డైరెక్టర్లదే కావచ్చు, కానీ వాటిని ప్రతి నిమిషం చెమటోడ్చి అందంగా తీర్చిదిద్దేది స్టూడియో వర్కర్లు. ఫలానా సెట్ వేయాలని చెప్తే చాలు, వాటికి ప్రాణం పోసే అపరబ్రహ్మలు వీళ్ళు. 24 కళల సినిమా ప్రపంచంలో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఇవాల్టి తెర వెనుకలో చూద్దాం. పాత బస్తీలో ఉన్న చార్మినార్ను సిటీ అవుట్స్కర్ట్స్లో సృష్టించాలన్నా, ఎక్కడో మధురలో ఉన్న మీనాక్షి దేవాలయాన్ని హైదరాబాద్ శివార్లలో చూపించాలన్నా, 100 ఏళ్ల కిందటి రాజసౌధాలను నిర్మించాలన్నా అదంతా వీరు చేయాల్సిందే. స్టూడియో వర్కర్లంతా శ్రమజీవులు. మౌల్డర్లు, కార్పెంటర్లు, పెయింటర్లు ఈ స్టూడియో వర్కర్ల విభాగంలోకి వస్తారు. వర్కర్లు అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో గాని వారి జీవితమంతా వర్కర్లుగానే గడిచిపోతుంది. ఆర్ట్ డైరెక్టర్ కింద పనిచేసే శాఖ స్టూడియో వర్కర్స్. ఆర్ట్ డైరెక్టర్ కింద మేస్త్రీలు, వారి కింద కార్పెంటర్లు, మౌల్డర్లు, పెయింటర్లు పనిచేస్తారు. ఆర్ట్ డైరెక్టర్ ఊహల్లో సృష్టించిన డిజైన్లకు ఈ స్టూడియో వర్కర్లు ప్రాణం పోస్తారు. రాజ టీవీతో దర్పంగా హుందాగా కనిపించే సెట్లను తయారు చేస్తారు. తమ పనిలో ఏనాడూ రాజీ పడరు. సరికదా, ఫినిషింగ్ ఇంకా బాగా రావడానికి ట్రై చేస్తారు. ఇంతా చేస్తే వీరి బతుకంతా రాజీ పడడంతోనే సరిపోతుంది. ఆర్ట్ డైరెక్టర్ మేస్త్రీకి సెట్ ఎలా వేయాలో మ్యాప్ చెబుతాడు. దాన్ని మేస్త్రీ స్టూడియో వర్కర్లకు చెబుతాడు. వర్కర్లు దాన్ని ఫాలో అయ్యి సెట్ డిజైన్ చేస్తారు. ఆర్ట్ డైరెక్టర్ సెట్ దగ్గరే ఉంటూ పర్యవేక్షిస్తాడు. సెట్టు మంచి చెడ్డలకు ఆయనదే బాధ్యత కనుక సెట్ జాగ్రత్తగా వచ్చేలా దగ్గరుండి పని చేయించుకుంటాడు. చెప్పాలంటే సినిమా అనుకోగానే మొదట ప్రారంభమయ్యేది స్టూడియో వర్కర్ల పనే. కార్ అడవిలో సెట్ వేయాలన్నా, నడి ఎడారిలో సెట్ వేయాలన్నా ముందు వీరు వెళ్లాల్సిందే. అక్కడి పరిసరాలు బాగు చేసి సెట్ వేయాల్సిందే. అప్పుడు గాని మిగతా యూనిట్ అంతా అక్కడికి తరలిరారు. కానీ ముందుగా వెళ్లిన స్టూడియో వర్కర్ల పరిస్థితే దారుణంగా ఉంటుంది. అంత కష్టపడి అక్కడికి వెళితే తాగడానికి నీరు గాని, తినడానికి సరైన తిండి గాని దొరకవు. పామో పురుగో కుడితే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుపోవాలంటే వ్యాన్ కూడా అందుబాటులో ఉండదు. స్టూడియో వర్కర్లకు ఓ యూనియన్ ఉంది. మిగతా యూనియన్స్లో లేనట్టుగా ఇక్కడ వర్కర్లకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంది. దీంట్లో మొత్తం 800 మంది రిజిస్టర్డ్ సభ్యులున్నారు. కానీ వీరిలో పని సరిగ్గా దొరకకపోవడంతో ఊళ్లకు వెళ్లిపోయిన వాళ్ళు, వేరే పనులకు వెళ్లిపోయిన వాళ్ళు, సెక్యూరిటీ గార్డులుగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక మిగిలింది 400 మంది. ఈ 400 మందికి కూడా ప్రాంప్ట్గా పని దొరకదు. పెద్ద బ్యానర్, పెద్ద హీరో సినిమా అయితే తప్ప భారీ స్థాయిలో పని దొరకదు. మినిమం 15 డేస్, 20 డేస్, ఒక రోజు 10 డేస్, ఒక రోజు 1 మంత్ కూడా ఉండదు. ఒక నెలలో కూడా ఖాళీ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. ఇబ్బంది పడే రోజులు బాగానే ఉన్నాయి. అలాగని యూనియన్ నుంచి ఏదైనా చేద్దాం అనుకుంటే యూనియన్లో కూడా మాకంత ఫండ్ ఏం లేదు. ఇంక ఇబ్బందులతో అలా ఈ పని లేకపోతే, స్టూడియో పని లేకపోతే బయట బిల్డింగ్ వర్క్లకి వెళ్ళి బయట పెళ్లి పనులు వగేరే వగేరే చేసుకుంటూ ఇంకా. భారీ స్థాయి అంటే 50 నుంచి 100 మందికి పని దొరుకుతుందన్నమాట. స్టూడియో పనులు లేని రోజుల్లో బిల్డింగ్ పనులు, పెళ్లి పనులు చేసుకుంటారు. కేవలం సినిమా మీదనే ఆధారపడితే వీరి బతుకు గడవడం కష్టమే మరి. స్టూడియో వర్కర్లకు కూడా నెల మొత్తం పని ఉండదు. యావరేజ్గా నెలలో 10-15 రోజులే పనుంటుంది. ఒక్కో నెల ఆ పని ఉండదు. నెల మొత్తం ఖాళీగా ఉన్న రోజులు ఉంటాయి. పనుందని సంతోషపడే రోజుల కన్నా పని లేదని బాధపడే రోజులే ఎక్కువ. పని దొరకడం వరకు ఓ టెన్షన్ అయితే, చేసిన పనికి సరిగ్గా పేమెంట్ దొరకడం మరో టెన్షన్. స్టూడియో వర్కర్లకు ఫుడ్, ట్రావెలింగ్ ఛార్జెస్ ప్రొడ్యూసర్ చూసుకుంటారు. వాటిని ఆ కంపెనీ మేనేజర్ ఆర్గనైజ్ చేస్తాడు. ఏ రోజు పని చేస్తే ఆ రోజు కూలీ. వీరి పేమెంట్లు ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా చెల్లిస్తుంది. కొన్ని కంపెనీలు వారం వారం చెల్లిస్తే మరికొన్ని నెలకోసారిస్తాయి. వీటిల్లో పేమెంట్ ఎగ్గొట్టి కష్టజీవుల కడుపు కొట్టే కంపెనీలు కూడా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో యూనియన్లు ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు.
పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్లు అయితే పేమెంట్ విషయంలో బెంగ ఉండదు. కానీ చిక్కంతా చిన్న సినిమాలతోనే. చిన్న సినిమాల్లో స్టూడియో వర్కర్లకు పెద్దగా పని కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా ఏ 3-4 పని దొరికినా పేమెంట్కి తెగ తిప్పిస్తారు. లాస్ వచ్చిందని, సినిమా ఫెయిల్ అయిందని చేతులెత్తేస్తారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి 1-2 సినిమాలు తీసి మాయమయ్యే ప్రొడ్యూసర్లైతే డబ్బు మీద ఆశ వదులుకోవాల్సిందే. చాలా జరుగుతాడు, దెబ్బలు తగులుతూ ఉంటారు, పడతా ఉంటారు, గోడ లేపేటప్పుడు కింద ఒకటి రాత్రిపూట నిద్ర ఉండదు, ఎర్లీ మార్నింగ్ వాడే వేయాలి, వాడే పెయింట్ కలిపి ఉంటాడు, ఖచ్చితంగా కలర్ మిక్సింగ్ కూడా వాడే చేయాలి, వేరే వాడు వచ్చి దాన్ని మళ్ళీ మ్యాచ్ చేయలేడు. అందుకని ఇటు తెల్లారి అయిపోయిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ వచ్చి ఓకే దాన్ని బాగుందని ఎవరికి ఉండి మళ్ళీ కెమెరామ్యాన్ వచ్చి కలర్ మార్చాలి. ఇంకా డల్ అయింది ఏంటంటే ఈడే కలర్ కాంబినేషన్ కలిపాడు కాబట్టి ఈడే వేయాలి కాబట్టి నిద్ర పోకుండా కూడా వేస్తూ కూడా పైనుంచి పడి దెబ్బలు తగిలించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది 24 క్రాఫ్ట్స్లో వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ టెన్షన్ ఎక్కువగా కష్టం ఉండే క్రాఫ్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. ఏదైనా సెట్ వేయాలంటే 3 నుంచి 6 నెలల టైం పడుతుంది. ఇప్పటి సినిమాల్లో అలాంటి సెట్స్ అంటే అర్జున్, ఒక్కడు, మగధీర, అరుంధతి సినిమాలు చెప్పుకోవాలి. స్టూడియో వర్కర్ల కడుపు కొట్టడంలో టెక్నాలజీ ముందుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ అలియా సీజీ వర్క్ వచ్చిన తర్వాత వీరికి పని లేకుండా పోతుంది. నెలల తరబడి సాగే సెట్స్ వద్దు అంటున్నారు. బ్లూ మ్యాట్లో లాగించేద్దాం, తర్వాత కంప్యూటర్లో చూసుకోవచ్చు. ఇది ప్రస్తుతం డైరెక్టర్ల ఆలోచన. చార్మినార్ సెట్ వేసినప్పుడు 3 months పట్టిందండి. అది కూడా మన అర్జున్ సినిమా సెట్ వేసినప్పుడు కూడా 3 months. అప్పుడు 3 months, ఇప్పుడు వచ్చేసరికి 1 రోజులు అవుతుంది సెట్. అప్పటికిప్పటికి టెక్నాలజీ పెరిగింది. సెట్లు కూడా కొన్ని తీసి మేము గ్రాఫిక్స్లో చేసుకుంటాం, సీసీలో చేసుకుంటాం. ఆ బిట్ అవసరం లేదు, ఈ బిట్ తీసి ఎండు పర్లేదు, మేము సీసీలో చేసుకుంటాం అన్నట్టు. మగధీర ఒకటి 6 months చేసాం. 6 months అంటే ఆయన ప్రతిదీ న్యాచురాలిటీ రియాలిటీ కావాలి కాబట్టి అలాగే. ఇప్పుడు వచ్చేదంతా గ్రాఫిక్స్ వర్క్ సింపుల్గా. సరే ఓకే ఇది సీన్ అవసరం లేదు, సీన్కి బెడ్రూమ్ అవసరం లేదు, మేము సీసీలో చేసుకుంటాం, మీరు బ్లూ మ్యాట్ కొట్టండి మేము చూసుకుంటాం అని అంటాం. అంతే. బ్లూ మ్యాట్ అంటే ఒక అరగంట పని కొట్టి పక్క పెడతాం, దానిలో ఇంకా సీసీలో చూపించుకుంటారు. అంతే. పెద్ద సెట్లు వేస్తుంటారు పేరుగా, అంత సెట్ మనం ఏమి వేయట్లేదు, చాలా చిన్నది వేస్తాను, దాన్ని పెద్దగా చూపించుకుంటారు అంతే. దీంతో అసలే కష్టాల్లో ఉన్న వీరి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇంత కష్టపడి సెట్ డిజైన్ చేస్తే సినిమా ప్రివ్యూ మాట దేవుడెరుగు, కనీసం వీరిని షూటింగ్ కూడా చూడనివ్వరు. మీ పని అయిపోయింది కదా, డబ్బులు ముట్టాయి కదా, ఇంకా ఇక్కడేం పని అంటూ తరిమేస్తారు. టైటిల్స్ విషయంలోనూ వీరిది అదే పరిస్థితి. కనీసం ఆర్ట్ డైరెక్టర్ పేరు కూడా వేయని సినిమాలు ఎన్నో. అందులో తమ పేరు అంటే అత్యాశ అని వీరు సరిపెట్టుకుంటున్నారు. ఒక పక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ వీరి కూలీ రేట్లు మాత్రం పాతాళానికి పోతున్నాయి. గతంలో మేస్త్రీకి 1000 రూపాయలు ఇచ్చేవారు, అప్పటికన్నా ఇప్పుడు ధరలు పెరిగాయి. ఇంకాస్త ఎక్కువగా ఇవ్వాల్సింది పోయి 650కి కుదించేశారు. సెట్ వర్కర్లకు కూడా అలాగే చేశారు. అదేమని అడిగితే అది కూడా తగ్గించేస్తామంటారు. దీంతో తెగేదాకా లాగితే మనకే నష్టం అనుకుని గమ్మునుండిపోతున్నారు స్టూడియో వర్కర్లు. బ్లూ మ్యాట్ వర్క్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ చాప కింద నీరులా పాకడంతో స్టూడియో వర్కర్ల బతుకు పీకేసిన సెట్టులా మారిపోయింది. సెట్టుల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినా పట్టించుకునే నాదుడే ఉండదు. ఎంత పెద్ద కళాఖండాలను తీర్చిదిద్దినా వీళ్ళ జీవితం మాత్రం ఎలాంటి కళాకాంతి లేక వెలవెలబోతోంది. ఇది వాటి తెర వెనుక జీవితం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సినిమా క్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. కెమెరామెన్ రాజేష్తో సురేష్, V6 న్యూస్, హైదరాబాద్.